శ్రావణ మాసంలో శుక్రవారాల్లో ముగ్గు వేసేటప్పుడు స్త్రీలు ఇలాంటి పొరపాటు చేయకండి. శ్రావణ మాసం అంటే మన సంప్రదాయంలో ఎంతో పవిత్రమైన మాసం. ముఖ్యంగా శుక్రవారాలు అమ్మవారిని పూజించి ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకుని గడప ముగ్గు వేసి లక్ష్మీదేవిని పూజిస్తారు. అయితే ముగ్గు వేయడం అనేది కేవలం ఇంటి అందం కోసం మాత్రమే కాదు. ముగ్గు మన సంప్రదాయంలో ఒక భాగం. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శ్రావణ మాసంలో ముగ్గు వేసేటప్పుడు పొరపాటున కూడా శుభ్రం చేయకుండా ముగ్గు వేయరాదు. ఉదయాన్నే గడప దగ్గర ప్రదేశాన్ని శుభ్రం చేసి వీలైతే నీటితో చల్లి తర్వాత ముగ్గు వేయడం, అలాగే దుమ్ము ఉన్న ప్రదేశంలో ముగ్గు వేయడం కంటే మంచిగా ఉన్న ప్రదేశంలో ఉంచడం ముఖ్యం. రెండవ పొరపాటు, కోపంగా లేదా తొందరపాటుగా ముగ్గు వేయకూడదు. ముగ్గు వేసేటప్పుడు మనసులో ప్రశాంతత ఉండాలి. ఉదయం లేచిన వెంటనే గొడవలు, కోపం, చిరాకు మధ్యలో ముగ్గు వేయడం కంటే ప్రశాంతంగా ఉండి భక్తితో వేయడం ముఖ్యం. మూడో పొరపాటు, అశ్రద్ధగా వేయకూడదు. ముగ్గు పెద్దదా చిన్నదా అనేది ముఖ్యం కాదు. మనకు వీలైనంత శుభ్రంగా అందంగా వేసుకోవడం ముఖ్యం. ఇంటి ముందు చిన్న ముగ్గు అయినా ఎంతో అందంగా ఉండాలి. మనసులో ఎలాంటి బాధ లేకుండా ముగ్గు వేయాలి. నాలుగవది, ఇతరులను చూస్తూ ముగ్గు వేయకూడదు. నేను ఇంత పెద్ద ముగ్గు వేశాను, వాళ్ళు ఎందుకు వేయలేదు అని ఇతరులతో పోల్చుకోవడం మంచిది కాదు. భక్తి అనేది పోటీ కాదు. అలాగే ఐదవ పొరపాటు, ముగ్గులో భక్తి కంటే మీరు ప్రాధాన్యత ఇవ్వాలి. నేను ఇంత పెద్ద ముగ్గు వేశాను, వాళ్ళు ఎందుకు వేయలేదు అనేది భక్తి అనేది పోటీ కాదు. ఎవరి శక్తి వాళ్ళకు తగ్గట్టుగా వేసుకోవాలి. ఇక ఐదవ పొరపాటు, అలాగే మనసుతో వేయాలి. రంగురంగుల ముగ్గులు, అందమైన డిజైన్లు వేయడం తప్పు కాదు, కానీ కేవలం ఇతరుల కోసం చూపించడానికి మాత్రం శుభం, సంతోషం అనే భావనతో మరింత అందంగా ఉంటుంది. ఆరో భాగం, నిర్లక్ష్యం చేయకూడదు. మన సంప్రదాయంలో గడపను చాలా పవిత్రంగా భావిస్తారు. అందుకే గడపను శుభ్రంగా ఉంచి ముగ్గు వేసి వీలైతే పసుపు కుంకుమతో అలంకరించి ఇంటిని మీరు లక్ష్మీ కళ తెప్పించుకోవాలి. ఇలా ఏడవ పొరపాటు ఏమిటంటే, మీరు ముగ్గు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ముగ్గు వేసిన వెంటనే దాని మీద చెత్త వేయడం, చెప్పులతో తొక్కడం మంచిది కాదు. ముగ్గు చెరిగిపోతే దాన్ని అశుభంగా భావించి భయపడాల్సిన అవసరం లేదు. ఎనిమిదో పొరపాటు, పూజ నియమాలు పాటించలేకపోతే భయపడకండి. కొంతమంది ఈరోజు ఇలా చేయలేదు, అమ్మవారికి కోపం వస్తుందేమో అని భయపడుతూ ఉంటారు. భక్తి భయంతో చేయాల్సిన అవసరం లేదు. మన శక్తి కొలది మనం చేసుకోవాలి. తొమ్మిదవ పొరపాటు, ఇంట్లో కలహాలు పెట్టుకొని పూజలు ఏమాత్రం చేయకూడదు. శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో వీలైనంత ప్రశాంతంగా వాతావరణం ఉండాలి. ముగ్గు వేయడం, దీపం వెలిగించడం మాత్రమే కాకుండా ఇంట్లో ఉన్న వారితో ప్రేమగా మాట్లాడడం కూడా ఒక మంచి ఆచారమే. 10వ పొరపాటు, ముగ్గు వేయగానే అన్నిటికంటే ముఖ్యమైనమని భావించడం. అలాగే ముగ్గు అనేది ఒక సంప్రదాయం. దాని వెనుక ఉన్న భావం ఇంకా గొప్పది. శుభ్రత, భక్తి, మంచి ఆలోచనలు, దానం, ఇతరులను పట్ల గౌరవం ఇవన్నీ కలిసినప్పుడే పూజకు ఒక అందం వస్తుంది. శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం ఉదయం ఇంటిని శుభ్రంగా ఉంచి ముగ్గు వేసి గడప దగ్గర దీపం వెలిగించి లక్ష్మీదేవిని భక్తితో ప్రార్థించండి. అమ్మ లక్ష్మీదేవి, మా ఇంట్లో ఎప్పుడు సంతోషం, ఆరోగ్యం, ఐశ్వర్యం, ప్రశాంతత ఇవ్వమ్మా అని మీ చేతుల మీదుగా ఎవరికి అన్యాయం జరగకుండా ఉండాలని కోరుకోండి. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి, ముగ్గులో ఉన్న అందం కన్నా ముగ్గు వేసే మనసులో ఉన్న భక్తి ఎంతో గొప్పది. ముగ్గు ఎంత పెద్దదిగా వేయమన్నది కాదు, మనసు ఎంత స్వచ్ఛంగా ఉన్నదనేది ముఖ్యం. శ్రావణ శుక్రవారం రోజున భయంతో కాదు, ముగ్గుతో, భక్తితో ముగ్గు వేయండి. కోరికతో పాటు మంచి మనసును కూడా అమ్మవారికి సమర్పించండి. ముగ్గు వేసేటప్పుడు మీ ఇంటి గడప పైన వేసే ప్రతి ముగ్గు మీ ఇంటికి శుభం, సంతోషం, ప్రశాంతతకు ఒక అందమైన గుర్తుగా ఉండాలని కోరుకుందాం. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ శుభం భూయాత్. కమలం లక్ష్మీదేవితో అనుబంధం ఉన్న పవిత్రమైన చిహ్నంగా భావిస్తారు. అందుకే శ్రావణ మాసంలో గడప దగ్గర లేదా పూజా స్థలంలో కమల ఆకారంలో ముగ్గు వేయడం చాలా మంచిది. అలాగే మన జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నా మనసు స్వచ్ఛంగా, ప్రశాంతంగా ఉండాలని ఇది గుర్తు చేస్తోంది. అలాగే ఆ అష్టదళ పద్మ ముగ్గు, 8 రేకులతో ఉండే ఈ పద్మాన్ని చాలామంది శుభప్రదమైన చిహ్నంగా భావిస్తారు. శ్రావణ శుక్రవారం రోజు పూజా స్థలంలో అష్టదళ పద్మ ముగ్గు వేస్తే చాలా ఇష్టం, అమ్మవారికి కూడా చాలా ఇష్టమైనది. ఇక శంఖం చక్రం ముగ్గు. శంఖం చక్రం ముగ్గు మన హిందూ సంప్రదాయంలో పవిత్రమైన వాటిలో ముగ్గులో ఒక భాగంగా భావిస్తారు, అలంకారంగా ఉపయోగిస్తారు. ఇంట్లో శుభం, ధర్మం, దైవస్మరణ ఉండాలని కోరుకుంటూ ముగ్గును వేయవచ్చు. మరో అందమైన ముగ్గు లక్ష్మీ పాదాల ముగ్గు. గడప నుంచి ఇంటి లోపల వరకు చిన్న చిన్న లక్ష్మీ పాదాల్లో లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతున్నట్లు ముగ్గు వేస్తే కూడా చాలా మంచిది. మీరు ఇక కలశం ముగ్గు. చివరిగా కలశాన్ని శుభానికి, సంపూర్ణతకు ప్రతీకగా భావిస్తారు. శ్రావణ మాసంలో పూజలు చేసేటప్పుడు కలశానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. అందుకే కలశంను ఆకారంలో ముగ్గు వేయడం కూడా చాలా మంచిది.
లక్ష్మీదేవికి నచ్చేది కేవలం ముగ్గు మాత్రమే కాదు, మన ఇంటి శుభ్రత, మనసులోని మంచితనం, భక్తి, ఇతరుల పట్ల మన ప్రవర్తన కూడా ముఖ్యమే. శ్రావణ శుక్రవారం రోజు ఇంటిని శుభ్రంగా చేసుకొని ముగ్గు వేసుకొని దీపం వెలిగించుకొని భక్తితో అమ్మవారికి ప్రార్థించండి. గడపను శుభ్రంగా ఉంచండి. భక్తితో ముగ్గు వేయండి, దీపం వెలిగించండి, అమ్మవారిని స్మరించండి, మంచి మాటలు మాట్లాడండి. శుభ్రత, భక్తి, మంచి ఆలోచనతో ఉంటే శ్రావణ శుక్రాన్ని మరింత అందంగా ఉంటుంది. శ్రావణ మాసం అంటేనే పూజలు, వ్రతాలు, శుభకార్యాలతో పాటు నిండిన పవిత్రమైన మాసంగా ఇంటిని మీ అందమైన మనసుతో శ్రీ మహాలక్ష్మీదేవిని అనుగ్రహం మీ ఇంటిపై ఎప్పుడు కలిగి ఉండాలని మీరు ప్రార్థించండి. ఓం శ్రీ మాత్రే నమః.